మనది కేఎం కన్సల్టెంట్ కన్మర్ దగ్గర మనకొండూరు మండల్ చెంజాల విలేజ్. మన దగ్గరికి ఈరోజు మహీంద్రా 265Di బండి వచ్చేసరికి 2011 మోడల్, రన్నింగ్ కండిషన్. వచ్చేసరికి కమర్షియల్ పేపర్ ఉన్నది, కమర్షియల్ పేపర్ సింగిల్ పేపర్. ఆల్రెడీ కరీంనగర్ సీసీ వచ్చున్నది, కరీంనగర్ సీసీ కొట్టించి పెట్టున్నది ఆల్రెడీ. కరీంనగర్ లోకల్ అయితే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ అదర్ డిస్టిక్ వాళ్ళకి కావాలంటే సీసీ కొట్టిస్తా, ఎక్కడికంటే అక్కడికి సీసీ కొట్టిస్తా. కానీ ఇంట్రెస్ట్ ఉందన్న మన నెంబర్కి కాల్ చేయండి అన్న. నా నెంబర్ 9550948847 అన్న. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న. వాట్సాప్లో మెసేజ్ దేనికన్నా డౌట్ ఉందంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టండి. ఫొటోస్ కావాలి అన్న, ఒకసారి వాట్సాప్లో మహీంద్రా పెట్టండి, పంపిస్తా, ఫొటోస్ పంపిస్తా. ఒకవేళ వీడియో లింక్ కావాలంటే పంపిస్తా, బండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా. చూడండి, మనకు తెలిసినంత వరకు ట్రయల్ కూడా నీకు ట్రై చేస్తాం. చెప్పనీకి సార్ బండి గురించి చెప్పనీకి వీలంత వరకు ట్రై చేస్తాం. తెలిసిన వాళ్ళని, బండి గురించి తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి సార్ బండి చూపించుకోండి, ఖచ్చితంగా చూపించుకున్నాక మాట్లాడండి అన్న. రేట్ వచ్చేసరికి బండి రేట్ వచ్చేసరికి 1,25,000 రేట్ ఉన్నది. చూడొచ్చు, రేటు సార్ మాట్లాడచ్చు అన్న. అనుకున్నదంతా ఫిక్స్ ఏమి ఉండదు, నేను చెప్పినట్లే చెప్తాను. నాకైతే రేట్ చెప్తా, చూసినాక బండి చూసినాక మాట్లాడచ్చు, అట్లేం లేదు. ట్రాక్టర్ వచ్చేసరికి సెల్ఫ్ కండిషన్ ఇస్తా అన్న, ఖచ్చితంగా రన్నింగ్ కండిషన్ ఇస్తా. సెల్ఫ్ కండిషన్, సెల్ఫ్ మనకు బ్యాటరీ ఇట్లాంటి రన్నింగ్ సెల్ఫ్ కండిషన్ 530 చేసి ఇస్తా, అట్లేం లేదు. పేపర్స్ కొట్టిస్తా అన్న, పేపర్ రెడీ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నదంటే కాల్ చేయండి అన్న. పేపర్ రెడీ, సింగిల్ పేపర్, ట్యాక్సీ ఇట్లానే క్లియర్ ఉన్నాయి. ముందర బంపర్ ఉంది, వెనుక ఇచ్చి ఉంది, హైటెల్ పట్టెల్ని చూసుకోవచ్చు. మనకు పెద్ద టైర్లు వచ్చేసరికి ఎంఆర్ఎఫ్ టైర్లకు బటన్ చేయించారు, ఫుల్ బటన్ ఉన్నది. టైర్లు వచ్చేసరికి 80% ఉంటాయి బటన్, ఫుల్ బటన్ ఉన్నాయి. 3 బటన్ టైర్లు. ఉన్న టైర్లు వచ్చేసరికి సిల్ టైర్ ఉన్నాయి. సిల్ టైర్ మనకు ఉన్న టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్లు 70% ఉంటాయి టైర్లు. చూసుకోవచ్చు. బండి అయితే నీట్ కండిషన్, మెయింటెనెన్స్ మంచిగానే ఉన్నది. రన్నింగ్ కండిషన్, చిన్న వాళ్ళు పనులు వేసుకోనికి, ట్రాలీ వర్క్ వేసుకోనికి మంచిగా డీజిల్ సేవ్ అవుతుంది. బండి వచ్చేసరికి 35 HP ఉంటుంది. HP వచ్చేసరికి చిన్న HP చేసుకోవచ్చు. పొలం పనులు వేసుకుంటాను, పొలం పనులాగా వాడుకోవచ్చు. ట్రాలీ వర్క్ అయినా దేనికైనా వేసుకున్నా అన్నది సార్. బండి మంచిగానే ఉన్నదన్న. బండికి చేసేది ఏం లేదు, కొంచెం ఫ్రంట్ పోర్షన్ బుష్లు అనేది కొంచెం వీక్ ఉన్నాయి. ఫ్రంట్ పోర్షన్ కొంచెం వీక్ ఉన్నది వన్ సైడ్. చూసుకోవచ్చు. డస్ట్ వాల్ బేరింగ్ వేసుకోవాలన్నా చూసుకోవచ్చు. మనకు మడగలసా చూసుకునేసరికి మడగలసా మంచిగా ఉన్నాయి. స్టీరింగ్ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నది. గ్రీజ్ కొట్టుకోవాలన్నా. క్లచ్ పెట్స్ మంచి కండిషన్ ఉన్నది. చూసుకోవచ్చు. బ్రేకుల్స్ మంచిగా ఉన్నాయి. బ్రేక్ కండిషన్ అయినా ఏదైనా అన్ని మంచిగా ఉన్నాయి. చూసుకోవచ్చు. బండి బీటింగ్స్ మంచిగా ఉన్నది. బండి రీడింగ్ ఇట్లా అన్ని పర్ఫెక్ట్ కండిషన్. రీడింగ్స్ ఇప్పటికీ జెన్యూన్ ఉన్నది. 7,800 రీడింగ్ తిరిగింది బండి వచ్చేసరికి. రీడింగ్ రన్నింగ్ కండిషన్, సింగిల్ ఓనర్ బండి. హాఫ్ వీల్స్ నడిచింది బండి. పొలం పనులు హాఫ్ వీల్స్ నడిచింది. హాఫ్ వీల్స్ ట్రాలీ వర్క్ నడిచింది ఎక్కువ. బండి అయితే చూసుకున్నాం జెన్యూన్ ఉన్నది. కామన్గా చూసుకోవచ్చు. బండి వచ్చేసరికి రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. రన్నింగ్ కండిషన్ బండి. ఇటు సైడ్ టైర్లు చూసుకోవచ్చు. టైర్లు, డెక్స్లు, మనకు పంపు, హైడ్రాలిక్ పంపు పర్ఫెక్ట్ కండిషన్ అన్నది చూసుకోవచ్చు. పంప్ అయితే ఇంతవరకు చేంజ్ చేసినట్టు అనిపించలేదు. బండితో నచ్చిన పంపే. దాన్ని చూసుకోవడం మన బండి కండిషన్ అర్థమవుతుంది. మనకు గేర్ బాక్స్ అయితే ఎటువంటి సౌండ్ అయితే ఏం లేదన్న. చూసిన ట్రయల్లను కొట్టిన, నడిపిన, రెగ్యులర్గా నడిపిన, మన పేపర్ క్లియర్ ఉన్నది కాబట్టి నడిచింది బండి, నడుపుకోవచ్చు. టైర్స్ చూసుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ టైరు రీబటన్ చేయించారు. ముందర టైర్ అయినా సిల్ టైర్ ఉన్నది. ఎంఆర్ఎఫ్ టైరు. బండి సరికి పెట్టుబడి పెట్టేది ఏం లేదు. ఫ్రంట్ పోర్షన్ అనేది ఇప్పుడు కాదు కానీ చిన్నవి లూజ్ అయింది, బోల్ట్ లూజ్ అయింది. ఆ బోల్ట్ ఒకటి చూసుకోవాలి. మనసు ఒకటి వేసి కానీ అన్న నేను కొట్టితే మళ్ళీ వెల్డింగ్ కొట్టితే మళ్ళీ పని ఉన్నప్పుడు రాకపోతే ఇబ్బంది అవుతుంది. ఒకసారి చిన్న పని చేయించుకోవచ్చు, మెకానిక్ దగ్గరికి పోతే చేస్తాడన్న. చూసుకోవచ్చు. బ్రేకులతో చూసుకోవచ్చు. బ్రేక్ బుషుల్స్ మంచిగా ఉన్నాయి. బ్రేక్ బుషుల్స్ మంచిగా ఉన్నాయి. ఎక్సిలేటర్ అని ఏదైనా హైడ్రాలిక్స్ మంచి కండిషన్ చూపిస్తాను. హైడ్రాలిక్ కండిషన్స్ చూపిస్తా. చూడొచ్చు. హైడ్రాలిక్ కండిషన్ అయినా ఏదైనా చూడొచ్చు. సరే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ట్రయల్ రన్స్ ఒకటి తీసుకోవచ్చు. ఎప్పటికి బండి మన దగ్గరనే ఉందన్న. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇచ్చు అనేది ఇది కింద అరిగిందన్న. చిన్న బిల్లు ఉంటుంది. బిల్లు తీసుకొచ్చి వెల్డింగ్ కొట్టుకోవాలి. తిప్పేసుకున్న ఏం లేదు, బోల్ట్ ఫిట్టింగ్తో ఉన్నది. మొత్తం ఫుల్ బోల్ట్ ఫిట్టింగ్తో ఉన్నది. దానికన్నా ఇచ్చు అనేది వెల్డింగ్ కొట్టించుకోవాలి ఖచ్చితంగా. హైడ్రల్ పట్టి చూసుకోవచ్చు అన్న. అడ్జస్ట్మెంట్ పట్టి ఉన్నది. హైడ్రల్ పట్టెలు మంచిగా ఉన్నాయి. సైడ్ గోల్స్లు ఉన్నాయి.
చూసుకోవచ్చు మనం, మంచిగానే ఉన్నది. టూల్ బాక్స్ ఉన్నది. మడగార్లు చూసుకోవచ్చు, జెన్యూన్ ఉన్నది. బండితో వచ్చిన మడగార్లు అవి ఉంటాయి దాదాపు, కాకపోతే చిన్న చిన్న ప్యాచర్లు ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా లైట్ ఉన్నది, ఫిట్టింగ్ చేసుకోవాలన్నా వైర్ కనెక్షన్ ఇసుకోవాలి. మన సీట్స్ మంచిగా ఉన్నది చూసుకోవచ్చు మనం. ఇంకా టైర్స్ మంచిగా రన్నింగ్ కండిషన్ దాని వైర్ ఉన్నది. హ్యాండ్ బ్రేక్ వైర్ హైడ్రాలిక్ చూసుకున్న ఒకసారి కండిషన్. మనకి ఎక్సలెంటర్ ఇవ్వకుండా ఏదన్నా సార్ హైడ్రాలిక్ అనేది మంచి స్పీడ్ కండిషన్ అన్నది. డీజిల్ సేవ్ చేయడానికి మంచిగా ఉంటుంది అన్న. మనకు 30 నుంచి 35 HP ఉంటుంది బండి. ఫుల్ వీల్స్ వేయచ్చు, హాఫ్ వీల్స్ వేయచ్చు. కల్టివేటర్ వర్క్ అయితే ఎంత అంటే అంత చేస్తుంది. డీజిల్ పోతే మన చూసి అయితే ఎప్పుడు డీజిల్ పడుతుంది అని చూసుకొచ్చాను మనం. ఎక్సలెటర్ ఇచ్చిన ఏమి తెలియదు, ఏమి చేయకుండా ఇచ్చిన చేయకుండా మంచిగా అవుతుంది హైడ్రాలిక్. మనం చూసుకోవచ్చు ఒకసారి చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ఇట్లా చూసుకోవాలన్నా ఇంజన్ ఆయిల్ ఇట్లా చూసుకొని గేర్ ఆయిల్ గేజ్ చూసుకొని మనం నడుపుకోవడే చూసిన అవసరం లేదు. మన హైడ్రాలిక్స్ మంచి రన్నింగ్ కండిషన్ అయ్యి కాబట్టి దాన్ని చూసేది ఏం లేదు. కాకపోతే మనం చూసుకునే బాధ్యత మన అన్న ఒకసారి మెకానిక్ దగ్గరికి చెక్ చేయించుకుంటే సరిపోతుంది. ట్రయల్ లైన్ కూడా ఒకసారి ట్రయల్ లైన్ కొట్టి చూపిస్తా. బండి ఒకసారి బీటింగ్ కండిషన్ చూసుకోవచ్చు మనం. ఆర్పిఎం రేటుకి అన్ని పనిచేస్తాయి. రన్నింగ్ కండిషన్ మనకు బండి వచ్చేసరికి 7,841 గంటలు నడిచిందన్న. మనకు ఆ బ్యాటరీ మన పార్కింగ్ దీనికి కనెక్షన్ ఇచ్చినట్టు అది ఒకటైతే చూపిస్తుంది. మన క్లచ్ మీద కాలైతే రిలీజ్ బేరింగ్ కొంచెం సౌండ్ వస్తుంది. విడిచి పెడితే ఏం వస్తలేదు, అయితే వస్తానే. తీసుకొచ్చి మనం ఫస్ట్ గేర్ రివర్స్ సౌండ్ అయితే ఏం లేదన్న. ఈ సైడ్ బ్రేక్ బరాబర్ వస్తలేదు. లెఫ్ట్ సైడ్ బ్రేక్ టైట్ చేసుకోవాలి కొంచెం. రైట్ సైడ్ బ్రేక్ బరాబర్ వస్తుంది, మంచిగా వస్తుంది. చూసుకోవచ్చు మనం హైడ్రాలిక్ కండిషన్. హైడ్రాలిక్ కండిషన్ చూసుకోవచ్చు, మంచి స్పీడ్ కండిషన్ హైడ్రాలిక్. ఇంకా ఇచ్చు నాన్న చూసుకోవచ్చు మనం. హైడ్రాలిక్ పట్టీలు ఇచ్చు అన్ని కండిషన్ ఉన్నాయి. రీడింగ్ మీర్స్ పర్ఫెక్ట్ కండిషన్ అది. ఎయిర్ బాక్స్ మంచిగా ఉన్నదన్న. చూసుకోవచ్చు మనం. మహేంద్ర 265Di MKM భూమిపుత్ర. ఆయిల్ లీక్ అయితే డీటెయిల్ అయితే ఏం లేదు. అయితే నార్మల్ బ్రేకు, రన్నింగ్ కండిషన్. టైర్లు చూసుకోవచ్చు, బటన్ టైర్లు.
డబుల్ ఓల్డ్ హెచ్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం. ప్లేట్స్ మంచిగా ఉన్నాయి, అన్ని రన్నింగ్ కండిషన్. ఇచ్చి చూసుకోవచ్చు. ఇచ్చి కింద బిల్ల కొట్టుకోవాలన్నా నడుతుంది, అట్లనే నడుతుంది కానీ బిల్ల కొట్టుకోవాలి. సెక్యూర్ ఉండాలి. ఎట్లా పోయినప్పుడు ట్రాలీ ఇట్లా తలెట్టుకుని పోతే ఇబ్బంది అవుతుంది. నువ్వు బాగా వేసి పెట్టినావు దిగవాలి. నేను ప్యాచ్లు పడ్డాయి ఇక్కడ చిన్న చిన్న. హైడ్రల్ పట్టిస్ మంచిగా ఉన్నాయి, గుండీలు హైడ్రల్ పట్లు అన్ని మంచిగా ఉన్నాయి. ఎక్సెల్ చూసుకోవచ్చు.